దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ఆగస్టు 28వ తారీఖు ఈ శుక్రవారం దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరిని బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ పూట మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 26వ వాక్య భాగాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, వాడు దేవుణ్ణి బ్రతిమాలుకుని ఎడల ఆయన వానిని కటాక్షించును. చాలు. చదువుకున్న వాక్య భాగం ఎంత స్పష్టంగా చెప్పబడుతుందంటే, దేవుణ్ణి ఒక వ్యక్తిని బ్రతిమాలుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని కటాక్షిస్తాడు, కరుణ చూపిస్తాడు. ఎంత చక్కని మాట. ఈ పూట మీకు బ్రతిమాలుకొనుట అనే మాట గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి దేవుణ్ణి గేని బ్రతిమాలుకుంటే ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా ఆయన కటాక్షిస్తాడు. ఆయన కరుణ ఆ వ్యక్తి మీదకి దిగి వస్తుంది అని చెప్పడంలో కొంచెం కూడా సందేహం లేదు. అదే మాట భక్తుడు చెప్తున్నాడు, నువ్వు దేవుణ్ణి బ్రతిమాలుకో. ఈ భూమి మీద చాలామంది అనేక విషయాల్లో అనేకుల్ని బ్రతిమాలుకుంటుంటున్న సందర్భాలు మనం కన్నులతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం. కానీ దేవుణ్ణి గేని ఒక వ్యక్తి ఖచ్చితంగా బ్రతిమాలుకుంటే దేవుడు ఆ వ్యక్తిని ఖచ్చితంగా కటాక్షిస్తాడు, కరుణ చూపిస్తాడని ఒక అద్భుతమైన వాక్య మాటను మనం గమనిస్తూ ఉన్నాం. సర్వసాధారణంగా ఈ బ్రతిమాలుకోవటం అనే మాట గురించి చెప్పాలంటే, ఇదిగో చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇలాంటి పిల్లల్ని చాలామంది తల్లులు ఎంత బతిమాలుతూ ఉంటారో, నాయనా అంత అన్నం తినరా, అంత బువ్వ తినరా, ఆహారం తినరా అని వాళ్ళ అమ్మ ఎంత బతిమాలుతుందో, వాళ్ళ నాన్న ఎంత బతిమాలుతాడో, ఎంత బతిమాల వాడు మాత్రం అన్నం తిండు. మేం చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు అన్నం తినిపించేటప్పుడు చందమామ రావే, చెప్పండి, జాబిల్లి రావే అని బతిమాలి ఆ చందమామను చూపించి గోరు ముద్దలు తినిపిస్తూ ఉండేవారు అమ్మ. మేం చిన్నప్పుడు. ఇప్పుడు మొత్తం ట్రెండ్ మారిపోయింది. వాడిని చందమామ రావన్నా వాడు తినట్లేదు, సెల్ ఫోను రావే అంటే వాడికి ఎంత అద్భుతంగా తినేస్తాడు అన్నాం కదా పిల్లలు. ఈరోజు పిల్లల పరిస్థితి అలా ఉంది. దేవుని వాక్యం అంటది కదా, మీరు దేవుణ్ణి బతిమాలుకుంటే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని కరుణిస్తాడు, కటాక్షం చూపిస్తాడని ఒక చక్కని మాట దేవుని వాక్యంలో మనం చూస్తాం. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఇంట్లో కిరాణా లేకపోతే కూరగాయలు ఏదో ఒక నీడు, ఏదో ఒక అవసరత ఉంది. కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ఒక వస్తువు తీసుకురావాలి. పాలు ప్యాకెట్టో లేకపోతే పంచదారో ఏదో ఇంట్లో మనకి అవసరమైంది, అగ్గిపెట్టో కొవ్వొత్తో తీసుకురారా బాబు అని పిల్లల్ని వాళ్ళ అమ్మ పంపిస్తూ ఉంటుంది. వెళ్ళరా అంటే వాడు వెళ్ళడు. నాయనా తీసుకురా నాయనా అంటే వెళ్ళడు. వాళ్ళ అమ్మ వాడిని బతిమాలి, ఒరే నీకు 5 రూపాయలు ఇస్తానరా, 5 స్టార్ చాక్లెట్ కొనిస్తానరా, ఎరే కొనుక్కుంది కానీ రా, వీళ్ళు తీసుకురారంటే అప్పుడు కానీ వాడు వెళ్ళడు. చూడండి, భూమి మీద సర్వసాధారణంగా ఎన్నో పనులు చేయించుకునేటప్పుడు బతిమాలు చేయించుకుంటున్నారు కదా, బతిమాలుతున్నారు కదా. తాపి మేస్త్రి ఒక ఇల్లు కట్టాలా, ఫౌండేషన్ వరకు ఇంటి పని జరుగుతుంది. ఆ తర్వాత నుంచి ఆయన ఒక మేస్త్రి ఒక్క వర్కు చేయడు, 4-5 వర్కులు అప్పగించుకుంటాడు. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అలా పని మొదలెడతా ఉంటాడు. ఇక్కడ ఫౌండేషన్ వరకు పని చేయించి మళ్ళీ వెళ్ళిపోయి ఇంకో చోట ఎక్కడో పని మొదలెట్టుకుంటాడు. ఆ పని ఎటు తెమలదు. అంటారు, అయ్యా మా ఇల్లు కాంట్రాక్ట్ వర్క్ తీసుకున్నారు కదండి, కొంచెం చేసేయండి, జాగ్రత్తగా ఈ ఇంటి పని చక్కబెట్టేసేయండి అని అంటూ ఉంటారు. ఆయన ఏం రాడు. మొత్తం మీద బతిమాలి
ఏదోలాగా పని అవ్వాలి. వాళ్ళు అంటారు, ఈరోజు ఎంత బతిమాలిన కూడా పని కూడా చేసేవాళ్ళు దొరకట్లేదండి అని. చూడండి, నీ ఇంటి పని జరగటం కోసం ఏదో విధంగా బతిమాలి 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 ఆ పని చేయించుకుంటున్నావు కదా. బ్యాంక్ దగ్గరికి వెళ్ళావు, బ్యాంకులో ఏదో పని ఉంది, ఆ పని ఏంటో అక్కడ నీకు సరిగ్గా చదువు రాలేదు, ఆ బ్యాంక్ ఫామ్స్ అవి మనకు తెలియదు సరిగ్గా, లోన్ విషయం కావచ్చు, ఇంకోటి కావచ్చు. వెంటనే నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని అడుగుతూ ఉంటావు, అయ్యా ఈ లోన్ విషయంలో కొంచెం సహాయం చేయండి సార్, ఇల్లు పని ఆగిపోయేటట్టుంది, లోన్ ఇవ్వండి సార్ అని బతిమాలి బతిమాలి ఆ పని అయ్యేదాకా వాళ్ళని రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటావు కదా. మనుషుల్ని, అధికారుల్ని, ఎంతోమందిని బతిమాలి ఆ పనులు చేయించున్నప్పుడు ఇదిగో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, దేవుణ్ణి ఒక వ్యక్తికి బ్రతిమాలుకుంటే దేవుడు ఆ వ్యక్తిని ఖచ్చితంగా కరుణిస్తాడు, కటాక్షం చూపిస్తాడని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా, బహుస్పష్టంగా దేవుని లేఖనాల్లో ఎన్నో అద్భుతమైన మాటలు రాయబడుతూ వచ్చాయి. ఈ పూట దేవుణ్ణి ఎవరైనా బ్రతిమాలుకుని కృప పొందుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చి బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు వాళ్ళని కరుణించాడా, కటాక్షం చూపాడా అనిగిని మీరు అడిగితే చాలామంది ఉన్నారు, కానీ అందులో ఒక్క వ్యక్తిని మాత్రమే, ఇది షార్ట్ మెసేజ్ కదా, ఉదయకాలం క్లుప్తంగా ఒక వ్యక్తి జీవితాన్ని గురించి మేము ముందు ఈ పాఠాన్ని ఉంచాలని కోరుకుంటున్నాను. ఓకే, ఒక్క వ్యక్తి, ఆ వ్యక్తిని గురించి బైబిల్లో మనం చదువుదాం. దేవుడిని ఆ వ్యక్తి ఎంత అద్భుతంగా బతిమాలుకున్నాడో బైబిల్లో మనం చూద్దామా? చదవండి. హోషేయ ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 3-4 వాక్యాల్లో రాయబడిన అద్భుతమైన సమాచారాన్ని ఒకసారి చదవగా మనం విందాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వాక్యాల్ని మనం గీని చదివినట్లయితే తప్పకుండా అక్కడ చాలా మాటలు రాయబడి ఉన్నాయి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకును, మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను. 4వ వచనం, అతడు దూతతో పోరాడి జయము పొందెను. అతడు కన్నీళ్లు విడిచి దేవుణ్ణి బ్రతిమాలుకొనెను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. ఎంత చక్కని అద్భుతమైన సమాచారం. మొదటి అనుభవం, యాకోబు దేవుణ్ణి బ్రతిమాలుకొనుట. నిజంగా ఇక్కడ యాకోబు అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఈ వ్యక్తి దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు. ఎలా? మగసిరి గలవాడై. అప్పుడప్పుడు అంటుంటారు కదా, నేనే మగోడినైతే అని మాట్లాడుతుంటారు కదా మగ మహారాజులందరూ కూడా. నిజంగా నీవు నీ జీవితంలో ఏదైనా జరగట్లేదని నువ్వు బాధపడుతూ ఉంటే, మనుషుల్ని, వ్యక్తుల్ని, అధికారుల్ని, తెలిసిన వాళ్ళని, బంధువుల్ని ఎంత మట్టుకు బ్రతిమాలుకున్నది చాలు. ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి బ్రతిమాలుకుంటే ఆయన నిన్ను ఖచ్చితంగా కటాక్షిస్తాడు. నిన్ను దాటిపోయే దేవుడు కాదాయన. తన ప్రజలు కష్టాన్ని చూసి వెంటనే వాళ్ళ మీద కనికరపడి, జాలిపడి, దయ చూపించే దేవుడు ఆయన. ఇక్కడ యాకోబు జీవితం చూస్తే దేవుణ్ణి యాకోబు బ్రతిమాలుకుంటున్నాడు. మగసిరి గలవాడే. రాత్రంతా పెనుగులాడాడు దేవుని పాదాల దగ్గర. ఏమంటాడు తెలుసా? అయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని, ప్రభు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను నేను పోనివ్వను. ప్రభు అంటాడు, నీ పేరేంటి? నా పేరా? ఒకప్పుడయ్యా యాకోబు, ఒకప్పుడు అందరినీ మోసం చేశానయ్యా. ఇటు తండ్రిని మోసం చేశాను, ఇటు అన్నను మోసం చేశాను, ఇటు పిల్లనిచ్చిన మాంగారిని కూడా మోసం చేశాను. యాకోబు అంటేనే మోసగాళ్ళయ్యా. ఎన్నో విధాలుగా మోసాలు చేసి ఎన్నో చేద్దాం అనుకున్నాడు. చివరికి మోసపోయాడు. వాళ్ళ అన్న 400 మందితో బయలుదేరి వస్తున్నాడు. యాకోబు ఎక్కడ కనబడితే చంపేద్దామని.
కలవరాలు, కన్నీళ్లు, దుఃఖం, నిట్టూర్పు, వేదన, ఆవేదన. ఏం చేయాలో యాకోబుకు అర్థం కావట్లా. వెంటనే ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయాడు. ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయాడు. ఓ పక్క చూస్తే అన్న భయాందోళన, చంపడానికి వస్తున్నాడు. మరణ భయంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వెంటనే ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి దేవుని పాదాలు పట్టుకుని, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనివ్వనని దేవుని పాదాలు పట్టుకున్నాడు, దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. దేవుడు నీ పేరేంటని అడిగితే యాకోబు అని చెప్పాడు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలుగా మార్చబడుతుంది. దేవుడు యాకోబు జీవితాన్ని విప్లవాత్మకంగా ఇశ్రాయేలుగా మార్చాడు. బైబిల్ అంటుంది కదా, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పదయ్యా. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న మీ జీవితంలో కూడా దేవుణ్ణి గేనిను బ్రతిమాలుకోవటం నేర్చుకుంటే నీ సమస్య, నీ కష్టం మనుషుల దగ్గర చెప్పొద్దు. మనుషులు ఏ ఒక్కరు నమ్మదగిన వాళ్ళు కాదు. నువ్వు ఏ మనిషికి చెప్పినా నీకు సహాయం చేయరు. ఈ మాటలు విని మళ్ళా వాళ్ళు ఇంకో మనిషి దగ్గర చెప్తారు. కానీ దేవునితో నువ్వు చెప్పుకున్నావా, నీ సమస్యకి పరిష్కారం దొరికినట్లే. దేవుని కాళ్ళు పట్టుకున్నావా, దేవుని పాదాల దగ్గర గోచాడి బ్రతిమాలి వేడుకున్నావా, ఖచ్చితంగా దేవుడు నిన్ను కరుణిస్తాడు, కటాక్షం చూపుతాడు. యాకోబు జీవితాన్ని రాత్రంతా దేవునితో పెనుగులాడి, పోరాడి, బ్రతిమాలి, నేను నిన్ను ఆశీర్వదిస్తే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనివ్వనయ్యా. యాకోబు జీవితంలో 20 సంవత్సరాలు వాళ్ళ మామ ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ మామ ఎంత గొప్పోడంటే 10 సార్లు జీతాన్ని మార్చేసాడు లాభాన్ని. ఎంతో మోసపోయిన పరిస్థితులు. చివరికి దేవుడే దిక్కై, దేవుడే ఆధారమై, దేవుని పాదాలే శరణమై అడుగుతాడు, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు. నిజంగా యాకోబుని దేవుడు క్షమించి తన పాత జీవితాన్ని, నిజంగా యాకోబు జీవితం ఇశ్రాయేలుగా మారిన అనుభవం చాలా ఉన్నతమైంది. ఎంతో భాగ్యవంతుడిగా పిలువబడుతున్న పరిస్థితి. ఈ పూట నేను చెప్పొచ్చే మాట ఒకటే, నీ పరిస్థితి ఏంటో, నీ పిల్లల పరిస్థితి ఏంటో, నీ కుటుంబ పరిస్థితులు ఏంటో నీకు అర్థం కావట్లేదు కదా. ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోయింది అనుకుంటున్నావు కదా. ఇదిగో మనుషులకి చెప్పింది చాలు. ఇకనైనా దేవుని పాదాలకి దగ్గర నీ సమస్య చెప్పుకో, దేవుని దగ్గర చెప్పుకో, దేవుణ్ణి బ్రతిమాలుకో, వేడుకో. నీకు తప్పకుండా ఆయన కటాక్షం, ఆయన కరుణ నీ మీదకి వస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అబ్రహాం తన ఇంటికి 3 మనుషులు వచ్చారు. వచ్చిన వెంటనే అబ్రహాం వేగంగా పరిగెత్తుకుని వెళ్ళాడు. అయ్యా, నీ కటాక్షం మా మీద ఉన్న ఎడల నువ్వు కరుణించయ్యా, దాటిపోవద్దయ్యా. అబ్రహాంకి అన్నీ ఉన్నాయి. ఆ ప్రాంతంలో అందరూ మహారాజు అని పిలిచేవారు, కానీ పిల్లలు లేని కొరత. ఎప్పుడైతే తన ఇంటికి 3 మనుషులు పరిగెత్తుకుని వచ్చారో, వచ్చిన వెంటనే వారిని చూసిన అబ్రహాం పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళకి ఆతిథ్యం చేసి ఇంట్లో చేర్చుకున్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న కొరత, వచ్చే ఏడాదికి నీ కౌగిటిలో ఓ చక్కని బిడ్డ ఉంటాడు. నిజంగా దేవుడు కటాక్షం అబ్రహాం మీద ఎంత అద్భుతంగా ఉంది. ఈ సమయంలో ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, నీ ఇంట్లో పరిస్థితులు ఏంటో మనుషులతో చెప్పుకుంటున్నావేమో, ఇప్పుడైనా దేవునితో చెప్పుకుంటే, దేవుని పాదాల దగ్గర ఆయన బ్రతిమాలుకుంటే తప్పకుండా ఆయన నిన్ను కరుణిస్తాడు, కటాక్షం చూపుతాడు. యాకోబు దేవుని పాదాల దగ్గర బ్రతిమాలుకున్నాడు గనుక ఆయన ఇశ్రాయేలుగా తన జీవితాన్ని దేవుడు మార్చాడు, గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. నాకు తెలిసిన ఒక కుటుంబం, మేము సేవకు వచ్చిన కొత్తలో
వాళ్ళు ఇలా చెప్పారు, అయ్యా మేమెవరికి అన్యాయం చేయలేదు, మేమెవరికి మోసం చేయలేదు, ఏంటో మా ఇంట్లో పరిస్థితులు ఏమీ అర్థం కాకుండా ఉన్నదయ్యా అని వాళ్ళ సమస్య అంతా మాతో పంచుకుంటూ వచ్చారు. నేనన్నాను, ఇంతకాలం మీరు మీ సమస్యలు ఒకవేళ మనుషులకు చెప్పారేమో, వాళ్ళు మీకు సహాయం చేయకపోవచ్చు, కానీ ఇదే అనుభవాలు, ఇదే కష్టం దేవుని పాదాలు పట్టుకుని నీవే దిక్కయ్యా అని దేవుణ్ణి వేడుకుని బ్రతిమాలుకోండి. ఆయన మీద మీరు ఖచ్చితంగా మీ మీద ఆయన కనికరం చూపుతాడు, దయ చూపిస్తాడు. నిజంగా వాళ్ళకున్న పరిస్థితి ఏంటంటే, చిన్న పెంకిటింట్లో అద్దెకుండేవారు. వాళ్ళకున్న సమస్య ఏంటంటే, వాళ్ళ కూతురు పెళ్ళి అవ్వట్లేదు. సరే, వాళ్ళకి పెళ్లి చేద్దామని పెళ్లి సంబంధాల ప్రయత్నాలు చేస్తుంటుంటే వాళ్ళకి రావాల్సిన ఆస్తి వాటా, వాళ్ళ అన్నదమ్ములు దగ్గర నుంచి రావాల్సిన ఆస్తి వాటా వాళ్ళు ఇవ్వట్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదు వాళ్ళకి. ఇక దేవుని పాదాలే చరణమని 2-3 రోజులు ఇంట్లోంచి బయటికి రాకుండా దేవుని పాదాలే పట్టుకుని వేడుకోవటం, ప్రాధేయపడటం, బతిమాలుకోవటం నేర్చుకున్నారండి. కుటుంబం అంతా ఉపవాసం ఉండి, భార్య, భర్త, పిల్లలు దేవుని మహాకృపని చెప్పాలి. రూపాయి కట్నం కూడా లేకుండా ఓ మంచి సంబంధాన్ని దేవుడు తీసుకొచ్చాడు. చాలా ఘనంగా, వైభవంగా వివాహాన్ని దేవుడు జరిగించాడు. ఆ కుటుంబం ఈరోజు చక్కగా దేవునిలో సాగిపోతూ ఉన్నది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ కుటుంబస్తులు దేవుణ్ణి బతిమాలుకున్నారు. కూతురు పెళ్ళయింది, అంత మాత్రమే కాదు, ఈ అన్నదమ్ముల మధ్యలో వాళ్ళకి రావాల్సిన ఆస్తి విషయంలో కూడా వాళ్ళ అన్నతో దేవుడే మాట్లాడి దయ పుట్టించి వాళ్ళ ఆస్తి వాళ్ళకి మరలా రాసిచ్చేశారు. ఈ కార్యాలన్నీ ఎలా జరిగినాయి? కేవలం దేవుణ్ణి పాదాల దగ్గర బ్రతిమాలుకోవటం వల్ల. నీ జీవితంలో ఎన్నో జరగవలసినవి ఉన్నాయి, అది జరగట్లేదు, ఉద్యోగం లేదు, పనులు లేదు, వ్యాపారం లేదు, పిల్లలు పెళ్ళవలేదు, ఏంటో అర్థం కావట్లేదు అని విసుగుపోవద్దు. మనుషుల్ని బ్రతిమాలిన కాలం ఇక చాలు. దేవుని పాదాల దగ్గర నువ్వు బ్రతిమాలి వేడుకుంటే ఆయన నిన్ను ఖచ్చితంగా కటాక్షిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, ఉన్నత కృపతో నింపుతాడు. అలాంటి కృప ఈ ఉదయకాలం దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ముగిస్తున్నాను. నువ్వు దేవుణ్ణి బ్రతిమాలుకుంటే ఆయన నిన్ను కటాక్షిస్తాడు. ఎవరైనా బ్రతిమాలుకున్న వాళ్ళు దేవుని సంధిలో బైబిల్లో ఉన్నారా? చాలామంది ఉన్నారు. ఒక్కరిని మాత్రమే మీకు చెప్పాను. యాకోబు బ్రతిమాలుకున్నాడు, స్థితి మార్చాడు దేవుడు. ఓకే, మీరు బ్రతిమాలుకుని వేడుకోండి, మీకు సహాయం చేస్తాడు ప్రభు. ఈ మాటలు మన వినికిల్లో దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, ఈ పూట మీరు మాకు ఇచ్చిన సందేశం కొరకొందున దేవుణ్ణి ఒకడు బ్రతిమాలుకునే ఎడల ఆయన వాణ్ణి కటాక్షించును అనే మాట మాకు చెప్పారు. ఈ భూమి మీద ఎన్నో పనులు జరగకుండా మనుషుల్ని ఎంతకాలం ఈ బిడ్డలు బ్రతిమాలుకుంటున్నారేమో, ఏది జరగలేదు. కానీ దేవుణ్ణి బ్రతిమాలుకుంటే నిజంగా యాకోబు జీవితంలో ఇశ్రాయేలుగా మార్చిన అనుభవం, గొప్ప ఆశీర్వాదం ఇచ్చావు కదా. మా బిడ్డల జీవితంలో ఎంతో కాలం నుండి జరగవలసిన పనులు నీ పాదాలు పట్టుకుని నేను వేడుకుంటున్న వారికి తప్పకుండా జరిగించి మహిమ పొందుకోండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.